దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. నేటి దేవుని వాక్యం రోమా పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు సర్వాధికారి, సర్వసృష్టికర్త, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, జీవం కలిగిన దేవుడు. ఈ లోకంలో అనేక మంది వారికున్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలను బట్టి, ఉపద్రవాలను బట్టి విసికి వేసారి దేవునిపై ఉన్న విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు, దేవునిపై ఆధారపడకుండా, దేవుని యందు నిరీక్షణ ఉంచకుండా విరోధి అయిన అపవాదితో పోరాడి అపవాదిని ఎదిరించలేక విసికి వేసారి సొమ్మసిల్లినప్పుడు, విరోధి అయిన అపవాది ఇంకా వారిని బలహీనములుగా చేసి దేవుని యందు విశ్వాసాన్ని పూర్తిగా తప్పించాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే అలాంటి వారు ఎప్పుడైతే దేవునిపై మాత్రమే ఆధారపడి దేవుని యందు పూర్తిగా విశ్వాసం ఉంచి దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టుకుని మొరపెట్టినప్పుడు, దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక విరోధి అయిన అపవాదితో పోరాడి వారి విరోధి అయిన అపవాదిని ఎదిరించి వారి పక్షమునగా అపవాదిని ఎదిరించి వారికి జయాన్ని అనుగ్రహింపగలడు. అలాగే మనం కూడా మన జీవితంలో మనకున్న కష్టాలు, శ్రమలు, నిందలు, ఉపద్రవాలను బట్టి ఎన్నోసార్లు విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాం. దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక మనం దేవునిపై మాత్రమే ఆధారపడినట్లయితే మన విరోధి అయిన అపవాదితో పోరాడి మన పక్షమునకు యుద్ధం చేసి మనల్ని గెలిపించగలడు. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని నింపమని, ఎవరైతే ఈ లోకంలో నీ యందు విశ్వాసము, నిరీక్షణ ఉంచి వారికున్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు బట్టి అపవాదిని పోదారలేక ఎదిరించలేక విసుగు వేసారి ఉన్న ప్రతి ఒక్కరికి వారి పక్షమునగా యుద్ధం చేసి మీరు గెలిపించి నడిపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరిని దీవించును కాక. ఆమేన్.